హలో అండి. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి అంటే మా పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అయితే మా పిల్లలకి అన్నీ మోడల్ నేను డ్రెస్సులయితే కుడుతూ ఉంటాను గదా! కస్టమర్స్‌వి గూడా కుడుతూ ఉంటాను గదా! తనైతే చూసినప్పుడల్లా ఆంటీ నాకు గూడా కుట్టివ్వండి అని అడుగుతూ ఉంది. తెచ్చుకో క్లాత్ తెచ్చుకో కుట్టిస్తానని చెప్పాననమాట. అయితే 2 శారీలయితే తెచ్చుకుంది మెత్తటివి. అవి అసలు ఏం బాలేవు. మెత్తగా ఉన్నాయి. చిన్న పిల్లలకేంటంటే కొంచెం బుషీగా కొంచెం ఫ్యాన్సీ టైప్ అయితే బావుంటాయని చెప్పేసి నేను ఫ్యాన్సీ టైప్ శారీ అయితే తెచ్చుకో అని చెప్పాను. తనేమో వాళ్ళ అమ్మది ఫ్యాన్సీ టైప్ శారీ అయితే తెచ్చుకుంది. ఫైనల్‌గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందనమాట. మధ్యలో కుచ్చు వచ్చింది కదా! ఆ కుచ్చు అనేది తను ఇష్టపడి క్లాత్ మిగిలిందని చెప్పేసి వేసేనా వద్దా అంటే వేయమని చెప్పింది. తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వద్దు బాలేదు అంటే నువ్వు పెద్దమ్మాయివి కదా! నీకంత బాగుండదని చెప్పేసి విప్పేసిందంట. ఇంకా ఫైనల్‌గా విప్పేసిన తర్వాత నేను మొత్తము ఇంక అది తీసేసి ఇంకా కుట్టాను. చూడండి ఇలా వచ్చిందనమాట అవుట్‌ఫిట్ అనేది. ఫ్రంట్ ఏమో బోట్ నెక్ పెట్టేసి కీ హోల్ పెట్టాను. బ్యాక్ ఏమో నేను డ్రాప్ నెక్ పెట్టి ఇంక అలాగే థ్రెడ్స్ అయితే పెట్టాను. అసలు ఆ అమ్మాయికి ఆ డ్రెస్ పిచ్చిగా నచ్చేసిందంట. థ్రెడ్స్ కూడా చాలా బాగా నచ్చాయంట. డ్రెస్ కంప్లీట్ అయ్యే వరకు మా ఇంటి దగ్గర కూర్చుంది. అంటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను పక్కనే కూర్చుంది. అంతా ఫినిష్ అయిన తర్వాత ఆంటీ మీకు ఎంత టాలెంట్ ఉంది. ఇలాంటి శారీని మీరు ఎంత గ్రాండ్‌గా కుట్టారు. అసలు ఎంత బాగుందని ఇంకా మాటలతో చంపేసింది నన్నైతే కాసేపు ఇంకా ఊపిరాడనివ్వలేదు. తనకైతే చాలా బాగా నచ్చిందంట. నాకు కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపించింది. కస్టమర్స్ ఎవరైనా బాగుందంటే మనకి ఫీలింగ్ హైగా ఉంటుంది కదా! నాకు అలాగే అనిపించిందనమాట. మొత్తానికి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.